నగరంలోని 12వ డివిజన్ భగత్ నగర్ శాంతినగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారి క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. 12వ డివిజన్లో గల పార్కులో యోగా చేసుకునేందుకు తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాల్సిందిగా సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గంగుల మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా వారిని కోరారు. అనంతరం సమస్యను పరిష్కరించి షెడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయవలసిందిగా వారికి లేఖను కూడా రాశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వాజ్పేయి స్పందించి డివిజన్ వాసుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మా భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మా అన్న మా దైవ సామలు గౌరవ గంగుల కమలాకర్ అన్న గారిని ఈరోజు మేము ఒక పని మీద మీ అందరం కలిసి మా డెవలప్మెంట్ కమిటీ దాదాపు ఒక 50 కుటుంబం అంటే 100 మంది వచ్చినాం. గౌరవ మా శాసనసభ్యులు మనందరికీ సుపరిచితుడు ఎమ్మెల్యే గారు మాకు ఒక హామీ ఇచ్చారు. అయ్యా మీరందరూ కలిసి యోగా కోసం అడుగుతున్నారు, ఒక మంచి కార్యక్రమం కోసం అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా మీరు యోగా కోసం మీరు తాత్కాలిక షెడ్ వేసుకోండి, అందరూ కలిసికట్టుగా మంచిగా ఉండండి అని చెప్పి షెడ్ నిర్మాణంలో భాగంగా మీరు చేసుకోండి. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. కమిషనర్ గారితో మాట్లాడి మేమందరం కూడా ఇప్పుడు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి పోయి వినతి పత్రం కూడా ఇస్తాం. ఆమెకు ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి షెడ్ నిర్మాణంలో భాగంగా ఈరోజు షెడ్కి వేసినట్టు ఆ పార్క్ వేసినటువంటి తాళం తీసేయించిండు. నిర్మాణంలో భాగంగా రేపటి వర్క్ చేసుకోమన్నాడు. ఆ వర్క్ కూడా నేనే వచ్చి కొబ్బరికాయ కొడతా అన్నాడు. నిజంగా గ్రేట్ మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న. వారికి మా కాలనీ పక్షాన నేను మాజీ కార్పొరేటర్గా వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. థ్యాంక్ యూ మా అన్నగారు గంగుల కమలాకర్ అన్న. థ్యాంక్ యూ.